సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ స్టార్ట్ అయింది కదా! సో, మనకు ఆల్మోస్ట్ చాలా వాటి మీద జీఎస్టీని తీసేశారు. అంటే షాంపూస్ కానీ, సోప్స్ కానీ, మనం వాడే ఇనీషియల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, యాజ్ యూజువల్ వెజిటబుల్స్ వాటి మీద అయితే జీఎస్టీ ఉండదు. మనం బయట తీసుకునే వాటి మీద ఉంటుంది. అంటే ఆహ్, ప్యాక్డ్ తీసుకునే వాటి మీద ఉంటుంది. డ్రింకింగ్ ప్రొడక్ట్స్ కానీ అండ్ చిప్స్ కానీ వాటి మీద కొంత 5% పడుతుంది. అండ్ మన ఇనీషియల్ థింగ్స్ అంటే దాదాపుగా ఒక 35,000 నుంచి 1,00,000 సంపాదించే వాళ్ళకేమవుతుంది అంటే ఒక 5,000-8,000 వరకు జీఎస్టీకెళ్ళిపోతుందంట. 5,000-7,000 అనుకుందాం. 5,000-7,000 అనుకున్నా సరే జీఎస్టీకెళ్ళిపోతుంది. సో, అది మనకు మిగులుతుంది. సరికొంత హాఫ్ రెంట్ అయిపోతుంది. కట్టేసుకోవచ్చు. సో, మధ్య తరగతి వాళ్ళకు ఇది చాలా చాలా ప్లస్ నిజం చెప్పాలి అంటే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఇన్స్యూరెన్స్‌లు చేయించుకోరు. ఇన్స్యూరెన్స్ మీద మనకు పాత జీఎస్టీలో ఇన్స్యూరెన్స్ మీద జీఎస్టీ ఉండేది. కానీ ఇప్పుడు ఇన్స్యూరెన్స్ మీద జీఎస్టీ లేదు. హ్యాపీగా మీరు ఒకవేళ రూ. 10,000 ఇన్స్యూరెన్స్ కడుతున్నారు అంటే అందులో రూ. 2,000 ఇన్స్యూరెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ 2,000 సరిగ్గా మీరు ఒక రూ. 10,000 ఇన్స్యూరెన్స్ కడుతున్నారు అంటే, అందులో రూ. 2,000 మీరు జీఎస్టీ పే చేయాలి. ఇప్పుడు ఆ జీఎస్టీ లేదనమాట. సో, మినహాయించారు. సో, మనకి హ్యాపీ అండ్ ఇనిషియల్ ప్రొడక్ట్స్ మీద లేదు. సో, మాక్సిమం మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టొచ్చు. నేను గూడా పెట్టొచ్చు. సో, హ్యాపీ. సో, జీఎస్టీ గురించి ఇంకా తెలుసుకుందాము. ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు. అండ్ స్టాక్స్‌లో ఎంత పడుతుంది, ఇవన్నీ తెలుసుకుందాము. మీరు మాత్రం ఖచ్చితంగా నా దగ్గర నుంచి మీకు రోజుకి 2, 3 రీల్లయినా అప్డేట్స్ ఇచ్చేస్తాను. 24 అవర్స్‌లో ఏం జరిగింది అండ్ ఆల్సో మనకి వరల్డ్ న్యూస్ ఏమవుతుంది, అటు ట్రంప్ మననేం చేస్తున్నాడు, రష్యా సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్ ఉంది, చైనా నుంచి ఏం ప్రాబ్లమ్ ఉంది, ప్రతి ఒక్కటి మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే జస్ట్ చిన్న అప్రిసియేషన్. సబ్స్క్రిప్షన్స్ కానీ, ఫాలోవర్స్ కానీ పెరుగుతుంటే ఐల్ బీ హ్యాపీ. నేను ఇంకా నాకు ఉత్సాహం వస్తుంది మీకు ఇంకా న్యూస్‌ని గ్యాదర్ చేసి ఇవ్వడానికి. థాంక్ యూ సో